ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యూదాను పరిపాలించినటువంటి రెండవ రాజు అబియా గురించి తెలుసుకుందాము. ఈ అబియా ఎవరు అనంటే రెహబాము కుమారుడు అనమాట. రెహబాము సౌలు, దావీదు కుమారుడైన సొలొమోను తర్వాత వచ్చినటువంటి సొలొమోను కుమారుడు రెహబాము అని చెప్పుకున్నాం కదా. ఆ రెహబాము కుమారుడే ఈ అబియా అనమాట. అబియా తల్లి పేరు అబ్షాలోము, కుమార్తె అయినటువంటి మయక అన్నమాట. ఈ అబియా గురించి మనం బైబిల్లో 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 1-8 వచనాల్లోనూ, అలానే 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం పూర్తిగా మనము చూడవచ్చు. అబియా యొక్క జీవిత చరిత్రను బైబిల్ గ్రంథంలో మనకు ఈ అధ్యాయాలలో కనిపిస్తుంది. అబియా యొక్క భార్యలు, వారి కొడుకులు, కుమార్తెల గురించి తెలుసుకుందాం. అబియాకి మొత్తం 14 మంది భార్యలు ఉన్నారు, 22 మంది కొడుకులు, అలానే 16 మంది కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజ్య పరిపాలన గురించి మనం నేర్చుకుందాము. ఇంకా అబియా రాజ్య పరిపాలన విషయానికి వస్తే, అబియా తన సింహాసనం ఎక్కే సమయానికి అబియాకి ఆపోజిట్లో ఇశ్రాయేల్ జనాంగంని పరిపాలిస్తున్నటువంటి యెరోబాము అప్పటికే 18 సంవత్సరములు పరిపాలన చేశాడు. 18వ సంవత్సరంలో అబియా ఈ రాజ్యమును, యూదా రాజ్యముని పరిపాలించడానికి అని చెప్పేసి వచ్చాడు. అబియా యొక్క కాలంలో అబియా ఎక్కువగా యెరోబాముతో యుద్ధాలు చేయడమే మనం చూస్తాము. అయితే అన్నిటిలో కల్లా ఒక యుద్ధం అన్నది చాలా ఫేమస్ అన్నమాట. ఆ యుద్ధం గురించే మనం తెలుసుకుందాము. అబియా తనతో 4 లక్షల మంది పరాక్రమశాలుల్ని ఏర్పరచుకొని యెరోబాముతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. అయితే యెరోబాముకి 8 లక్షల మంది పరాక్రమశాలులు యెరోబాము ఏర్పరచుకున్నాడు. అంటే అబియాకి డబల్ అన్నమాట. అబియా 4 లక్షల మందిని యుద్ధం చేయడానికి సిద్ధం చేసుకుంటే యెరోబాము 8 లక్షల మందిని, అంటే వీరికన్నా డబల్ పరాక్రమశాలుల్ని యుద్ధం చేయడానికి యెరోబాము సిద్ధపరచుకున్నాడు. అయితే అబియా ఒక ప్రదేశంలో సెమరాయిము అనే కొండ మీద, అది ఎక్కడ ఉంది అంటే ఎఫ్రాయిము మన్యంలో సెమరాయిము అనే కొండ మీద ఉండి ఇశ్రాయేల్ ప్రజలకి, యెరోబాముకి ప్రకటన చేస్తున్నాడనమాట. ఏమని అంటే, ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ దావీదుకి దేవుడు ఇచ్చేశాడు. యెహోవా దేవుడు దావీదుతో, అతని సంతతి వారితో ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధనగా ఏర్పరిచాడు. అయితే ఆ విషయం మీకు తెలుసు. అయితే దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకి దాసుడుగా ఉన్న నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము ఏం చేస్తాడు, పనికి మాలినటువంటి కొందరు దుష్టుల్ని కలుపుకొని సొలొమోను మీద తిరుగుబాటు చేస్తాడు. సొలొమోను మీద తిరుగుబాటు చేసిన తర్వాత అతనికి యుద్ధం జరుగుతుంది. యెరోబాముకి జరిగినప్పుడు యెరోబాము ఐగుప్తు దేశంకి వెళ్ళి దాక్కుంటాడని మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా. తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము సమయంలో మళ్ళీ యెరోబాము వస్తాడు. అప్పుడు రెహబాము తను చిన్న వయసులోనే రాజ్యంను సింహాసనం ఎక్కుతాడనమాట. తను చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా అప్పుడు సలహా అడుగుతాడు రెహబాము. అప్పుడు రెహబాము ఏం చేస్తాడు, తన పెద్దవారి సలహాని తోసివేసేసి తనతో ఉన్నటువంటి వారి సలహా తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళు సపరేట్గా యెరోబాము ఇశ్రాయేల్ ప్రజల్ని 10 గోత్రాలను తీసేసుకొని అక్కడ రాజ్యం ఏర్పరచుకున్నాడు అని అంతకుముందు చెప్పుకున్నాం కదా. అదే అనమాట, ఆ విషయము గుర్తు చేస్తున్నాడు అబియా. రెహబాముకి తన బాల్యదశలో ఉన్నప్పుడే ధైర్యం లేనివాడైనప్పటికీ, ఎదిరించడానికి తగిన శక్తి లేకపోయినప్పటికీ వారు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి చెప్పాడు. అలానే దావీదు సంతంలో ఉన్నటువంటి రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి మీరు ఇప్పుడు తెగించారు. అంటే దావీదు సంతతి వారి వశంలో ఉన్నటువంటి వారితో యుద్ధం చేయడానికి ఇప్పుడు కూడా మీరు తెగించారు అని చెప్పేసి చెప్తున్నారు. అలానే యెరోబాము మీకు దేవతలు
అంటే మీరు దేవతలుగా చేయించినటువంటి బంగారు దూడలు మీ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ విషయాలు అబియా చెప్తున్నాడనమాట యరొబాముకి, ఇశ్రాయేలు ప్రజలకి. యరొబాము చేయించినటువంటి దేవతలు అనేవాళ్ళు బంగారు దూడలు అనేవి కూడా మీ దగ్గరే ఉన్నాయి. అలానే మీరు ఇంకొక తప్పు చేస్తున్నారు. అదేంటి అనంటే అహరోను సంతతి వారే యాజకులుగా ఉండాలన్నమాట. అంటే లేవి గోత్రం వారే యాజకత్వం వహించాలి. కానీ మీరు వారిని తీసివేసేసి మీకు ఇష్టమైన వాళ్ళని యాజకులుగా ఏర్పరచుకున్నారు అని చెప్పేసి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అనమాట అబియాము. అలా జనులతో వాళ్ళు చెప్తున్నారు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మీరందరూ ఈ విధంగా చేశారు. అయితే అబియా చెప్తున్నాడు, యరొబాము మాకు దేవుడుగా ఉన్నాడు, మేము ఆయనను విసర్జించలేదు, అంటే మేము ఆయన్ని విడిచిపెట్టలేదు, మీకులాగా మేము ఆయన్ని విడిచిపెట్టలేదు. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయడానికి యాజకులై ఉన్నారు. అహరోను సంతతి వారే యెహోవాకు సేవ చేయడానికి యాజకులుగా మా దగ్గర ఉన్నారు. కానీ మీరు మీకు ఇష్టమైన వాళ్ళని యాజకులుగా ఏర్పరచుకున్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేస్తున్నారు, మీ దగ్గర అలా చేయడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. వారు ఉదయాస్తమయంలో యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టించుచూ వచ్చుచున్నారు. ఇవి ఎవరు చేస్తున్నారు? లేవీయులు. వారి పని అదే కదా, యాజకత్వం చేసే పని. మాకు ఇక్కడ యెహోవానే దేవుడుగా ఉన్నాడు, లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేస్తున్నారని, వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారు అని అబియాము ఇక్కడ చెప్తున్నాడు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాము. మేము దేవుడు మాకు ఏ ఏ విధులైతే ఏర్పరిచాడో వాటినే మనం జరిగిస్తూ ఉన్నాము. కానీ మీరు ఆయనను విసర్జించారు అని చెప్పేసి చెప్తున్నాడు. దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటము చేయటికే బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షంగా ఉన్నారు. ఆయన యాజకులు అంటే దేవుడు ఏర్పరిచినటువంటి యాజకులు కూడా మా పక్షంనే ఉన్నారు, దేవుడు కూడా మాకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి అబియాము చెప్తున్నాడు. ఈ ఊదునట్టి యాజకులు మా పక్షాన్నే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకండి. అబియాము చెప్తున్నాడు, మీ పితరుల దేవుడైనటువంటి యెహోవాతో మీరు యుద్ధం చేయకండి, ఒకవేళ మీరు చేసినా ఓడిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇక్కడ వారికి పరిస్థితులు మన కళ్ళ ముందు చూసినప్పుడు ఎలా అనిపిస్తాయి? యరొబాము 8 లక్షల మంది సైన్యంను పోగేసుకొని వస్తే ఇక్కడ అబియా 4 లక్షల మంది సైన్యమే, అంటే సైన్యము తక్కువగా ఉంది. అయినప్పటికీ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాకు ఏర్పరిచిన విధులనే మేము జరిగిస్తున్నాము, మీకులాగా మేము దేవుడిని విసర్జించలేదు అని అబియా చెప్తున్నాడు. అంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని గట్టిగా విశ్వసించి మీరు దేవునితో మీరు యుద్ధం చేస్తున్నారు, మీరు చేయొద్దు, ఒకవేళ చేస్తే మీరే ఓడిపోతారు అని చెప్పేసి అబియా వారికి చెప్తున్నాడు అన్నమాట. అబియా ఈ విధంగా ప్రకటన చేసినప్పుడు ఆ సమయంలో యరొబాము ఏం చేస్తున్నాడంటే, యూదా ప్రజలు అంటే అబియా యూదుల్ని పరిపాలిస్తున్నాడు కదా, ఈ 4 లక్షల మంది ప్రజలు యుద్ధానికి వచ్చారు, పరాక్రమశాలులు. వారి ముందు యరొబాముకి 8 లక్షల మంది ఉన్నారని చెప్పాం కదా, యూదా వారు మధ్యలో ఉన్నారు. యూదా వారికి ముందు 4 లక్షల మందిని, అలానే యూదా వారికి వెనకాల 4 లక్షల మందిని యరొబాము ఏర్పరిచాడు. అంటే ఇటు తప్పించుకోకుండా అటు తప్పించుకోకుండా యూదా ప్రజలను మధ్యలోనే ఉంచేసి విజయాన్ని నేనే పొందుతాను అన్న ఉద్దేశంతో యరొబాము ఆ విధంగా ప్రణాళికలు చేశాడు. మొత్తం వాళ్ళు 4 వీళ్ళు 4 లక్షల మంది, 8 లక్షల మంది యూదా ప్రజల్ని ఓడించడానికి అని చెప్పేసి వచ్చారు. ఆ విషయము యూదా వారు తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు? యెహోవాకు ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని వాళ్ళు కోరుకున్నారు. యాజకులు కూడా బూరలు ఊదారనమాట. ఈ విధంగా బూరలు ఊదినప్పుడు యూదావారు ఆర్భాటించిరి. యూదావారు
గట్టిగా అరిచారనమాట. గట్టిగా అరిచినప్పుడు యూదా వారు ఆర్భాటించినప్పుడు యరొబాము ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుట యూదా వారి ఎదుట నిలువ లేకుండా ఉండేటట్లుగా దేవుడు వారిని మొత్తాడు. ఎప్పుడైతే దేవుని సహాయం తీసుకొని దేవునికి ప్రార్థన చేసి యాజకులు కూడా బూరలు ఊది యూదా వారందరూ ఆర్భాటించారో, ఇంకా ఆ ఆర్భాటానికి యరొబాము కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ వారు అక్కడ నిలబడలేకపోయారు. దేవుడు వారిని మొత్తాడు. అలాగా ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుటి నుండి పారిపోయారనమాట. ఆ ఆర్భాటానికి ఇశ్రాయేలు వారందరూ ఏం చేశారు? పారిపోయారు. దేవుడు వారిని అప్పుడు యూదా వారి చేతికి అప్పగించాడు. అప్పుడు అబియాము అతని జనులందరూ, అంటే ఆ 4 లక్షల మంది జనులు అబియాము కలిసి వారిని ఘోరంగా చంపివేశారు, సంహరించారు. వారు ఎంతమంది చనిపోయారు అంటే ఇశ్రాయేలు వారిలో 8 లక్షల మందిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. అంటే 4 లక్షల మంది అయినప్పటికీ దేవుని సహాయం తీసుకొని దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా వారు 5 లక్షల మందిని ఇశ్రాయేల్ ప్రజల్ని చంపివేశారనమాట. ఈ ప్రకారంగా ఇశ్రాయేల్ వారు ఆ కాలంలో అబియా కాలంలో తగ్గించబడ్డారు. కానీ యూదా వారు తమ పితరుల దేవుడైనటువంటి యెహోవాని ఆశ్రయించిన కారణంగా వారు జయం పొందారు. యూదా వారనమాట. అబియా యరొబామును తరిమి బేతేలును దాని గ్రామాలను, ఏషానానును దాని గ్రామాలను, ఎఫ్రోనును దాని గ్రామాలను అబియా పట్టుకున్నాడనమాట. ఇవన్నీ అబియా రాజ్యంలోనికి వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా అబియా తన పరిపాలనలో చేసినటువంటి ఒక గొప్ప యుద్ధం. ఈ అబియా బ్రతికిన కాలంలో యరొబాము మరలా బలము పొందుకోలేదు. యెహోవా అతన్ని మొత్తినందున యరొబాము చనిపోయాడు. ఇప్పుడు యరొబాము ఎవరెవరి మధ్యలో ఉన్నాడు చెప్తాను, ఒకసారి గుర్తు చేసుకోండి. సొలొమోను సమయంలో ఉన్నాడు. అలానే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము సమయంలో ఉన్నాడు. రెహబాము కుమారుడైన అబియా సమయంలో ఉన్నాడు. ఈ అబియా అతనితో యుద్ధం చేయడం ద్వారా ఆ అబియా కాలంలో యరొబాము మళ్ళీ కోలుకోలేకపోయాడు. దేవుడు అతన్ని యరొబాముని మొత్తినందున యరొబాము చనిపోయాడనమాట. అబియా మాత్రము వృద్ధి చెందాడు. అతడు ఎందుకు అంటే దేవుని సహాయం. అబియా కూడా రెహబాము చేసినట్లుగానే దేవునికి అయిష్టకరమైన కార్యములు చేసి దేవుణ్ణి బాధ పెట్టిన వ్యక్తే. కానీ ఆపద సమయంలో దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి వారి యుద్ధంలో గెలుపొందేలాగా చేశాడు. ఆ విధంగా అబియా యొక్క జీవిత కాలంను మనము చూడవచ్చు. ఇంకా అబియా గురించి మనము ఇద్దో రచించినటువంటి సకిటా గ్రంథంలో మనము చూడవచ్చు అన్నమాట.